నెక్స్ట్ వన్ 156. విచ్ ముఘల్ రూలర్ వాజ్ నౌన్ ఫర్ చైన్ ఆఫ్ జస్టిస్? సో చైన్ ఆఫ్ జస్టిస్, న్యాయగంట. చైన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంది? న్యాయగంట. ఏర్పాటు చేసినందుకు ప్రసిద్ధి చెందిన మొఘల్ పాలకుడు ఎవరు? మొఘల్ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఎవరు? ఆన్సర్ జహంగీర్. జహంగీర్ ఈజ్ ద ఆన్సర్. అక్బర్ కుమారుడైన జహంగీర్ ఆగ్రా కోట వెలుపల ఒక బంగారు గొలుసును, న్యాయగంటను ఏర్పాటు చేశాడు. రాజ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా వచ్చి ఆ గంటను మోగించి రాజుకు ఫిర్యాదు చేయవచ్చును. రాజుకు ఫిర్యాదు చేయవచ్చును. అట్లా స్థాపించింది ఎవరు? జహంగీర్. జహంగీర్ ఎవరు? అక్బర్ కొడుకు. జహంగీర్ ఎవరు? అక్బర్ కుమారుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 157 క్వశ్చన్. షాజహాన్ ఈజ్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఆఫ్. షాజహాన్ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఆఫ్. షాజహాన్ కట్టిన అతి ముఖ్యమైనవి తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, జామా మసీద్ ఆల్. సో షాజహాన్ ఎవి కట్టినాడు? అన్నిటిని కట్టడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన వాటిని అన్నిటిని కట్టినాడు. షాజహాన్ ఇంజనీరింగ్ కింగ్, భవన నిర్మాణాల రాజు అంటారు. ఇంజనీరింగ్ కింగ్ లేదా భవన నిర్మాణాల రాజు అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్, జామా మసీద్, తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, జామా మసీద్ ఇవన్నిటిని కూడా ఇతని కాలంలోనే నిర్మించడం జరిగింది. షేర్షా ఎవరి కాలంలో? షాజహాన్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ 158 క్వశ్చన్. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ ఇన్ మెమొరీ ఆఫ్. తాజ్ మహల్ వాజ్ బిల్ట్ ఇన్ మెమొరీ ఆఫ్ ముంతాజ్ మహల్, నూర్ జహాన్, జహనారా బేగం, అదేంది రక్వియా బేగం. ఎవరి కోసము, ఎవరి గుర్తు కోసం కట్టినాడు 158? ఎవరి జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది? ఆన్సర్ ముంతాజ్ మహల్. షాజహాన్ తన ప్రియమైన భార్య అయిన ముంతాజ్ మహల్ మరణాంతరము ఆమె సమాధిపై తెల్లని పాలరాయితో ఈ అద్భుతమైన కట్టడాన్ని ఆగ్రాలో నిర్మించినాడు. ఎక్కడ నిర్మించినాడు? ఆగ్రాలో నిర్మించడం జరిగింది. నెక్స్ట్ 159 క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపరర్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు షహనాబాద్? సో మొఘల్ చక్రవర్తి తన రాజధానిని ఆగ్రా నుండి షహజానాబాద్కు మార్చడం జరిగింది. షహజానాబాద్ అంటే ఢిల్లీ అని అర్థం. షహజానాబాద్కి మార్చడం జరిగింది. ఆన్సర్ ఎవరు? షాజహాన్. ఎవరు మార్చినారు? షాజహాన్ ఢిల్లీలో ఒక కొత్త నగరాన్ని నిర్మించి దానికే షహజహానాబాద్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత తన రాజధానిని ఆగ్రా నుండి ఇక్కడికే మార్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ 160. ఔరంగజేబ్ ఇంపోజ్డ్ విచ్ ట్యాక్స్ ఆన్ నాన్ ముస్లిమ్స్? ముస్లిమేతరులపై ఏం ట్యాక్స్ అట? సో ఔరంగజేబ్ ఏ పన్నును విధించినాడు అంటున్నాడు. ఏ పన్నును విధించినాడు నాన్ ముస్లిమ్స్ పైన? ఆన్సర్ ఈజ్ జిజియా పన్నును వివరించడం జరిగింది. అక్బర్ చక్రవర్తి హిందువులపై ఉన్న జిజియా పన్ను రద్దు చేసినాడు. కానీ మతాభిమానం ఎక్కువగా ఉన్న ఔరంగజేబ్ 1679లో జిజియా పన్నును మళ్ళీ ముస్లిమేతరులపై బలవంతంగా విధించినాడు. ముస్లిమేతరుల మీద బలవంతంగా విధించడం జరిగింది.